సోషల్ మీడియా ట్రోల్స్కి జడ్జులు సైతం కాస్తంత విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ జడ్జులు సైతం భయపడుతున్నారనే పదం వాడకూడదు. కాకపోతే సోషల్ మీడియాలో ట్రోల్స్ అంటే ఖచ్చితంగా ఎవరికైనా కాస్తంత అసంతృప్తే. వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించుకుంటూ వెళ్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. దాన్ని కూడా ట్రోల్స్ చేసేస్తే అది కూడా రాజకీయాల్లోనే ఈ దౌర్భాగ్యం ఉంటుంది. అందుకే హైకోర్టు జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. టీటీడీ లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితులు గురువారం బెయిల్ మంజూరు చేసిన అనంతరం న్యాయమూర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రోలింగ్ చేసే ట్రోలర్లకు ఈ తీర్పు మరో అంశం అవుతుందని వ్యాఖ్యానించారు. సింగయ్య మృతి కేసులో పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలు ఇటీవల హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాహన ప్రమాదానికి డ్రైవర్ బాధ్యత అవుతాడని, అందులో ప్రయాణించే వారిని ఎలా బాధ్యులను చేస్తారని విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. పోలీసులు నమోదు చేసిన బిఎన్ఎస్ సెక్షన్ 105 రెడ్ విత్ 49 జగన్కు ఆ పార్టీ నేతలకు వర్తించదంటూ వారిపై తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో గత 2 రోజులుగా జస్టిస్ శ్రీనివాసరెడ్డిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారట. గురువారం ఆ విషయాన్ని ఆయన వెల్లడించారు. న్యాయమూర్తి తదనంతరం ఆ విషయాన్ని వెల్లడించిన న్యాయమూర్తి తదనంతరం తన ముందుకు వచ్చిన పలువురు రాజకీయ నేతల పిటిషన్లను విచారించేందుకు విముఖత చూపించారట.